టాక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒత్తులతో వచ్చే కొన్ని పదాలను చదవడం రాయడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒత్తు ఖ. ఖ హల్లు యొక్క ఒత్తు అక్క, లక్క, చెక్క, తొక్క, కుక్క, భాస్కర. సా పక్కన కా సౌండ్ వస్తుంది, గమనించండి. నమస్కారం, పాస్కల్, ఎక్కువ, తక్కువ, గోల్కొండ, గోల్కొండ. నెక్స్ట్ ఖా ఒత్తు మూర్ఖుడు. నెక్స్ట్ గాహలి యొక్క ఒత్తు మొగ్గ, లగ్గం, ఖడ్గం. డా కింద గా ఒత్తుంటే డ్గ, ఖడ్గం వస్తుంది సౌండ్. తగ్గడం, నెగ్గి, నల్గొండ, బొగ్గు, పాల్గొనడం. నెక్స్ట్ ఒత్తుగా హల్లుతో వచ్చే కొన్ని పదాలు చూద్దాం. దీర్ఘము, అర్ఘ్యపాద్యములు. ఇది యావత్తు. అర్ఘ్య పాద్యములు. నెక్స్ట్ చాహల్లు యొక్క ఒత్తు చా ఒత్తు మెచ్చిన, పల్చని. లా కింద చా సౌండ్ వస్తుంది చూడండి. పల్చని, కాల్చిన, ఖర్చు, రచ్చబండ, కుర్చీ. రీకు చావత్తుంది, కుర్చీ. రూకు చావత్తు నేర్చుకొను. చా కింద చావత్తు ఉచ్చారణ, అచ్చులు. చూకు చావత్తు అచ్చులు. నెక్స్ట్ ఒత్తు చాహల్లు యొక్క హల్లుతో వచ్చే కొన్ని పదాలు. గుచ్చము, తుచ్చ, సచ్చీలుడు, సచ్చీలుడు, ఇచ్ఛ. నెక్స్ట్ జాహల్లు యొక్క ఒత్తు జావత్తుతో వచ్చే కొన్ని పదాలు. సజ్జ, బిజ్జలుడు. జావత్తు లేకపోతే బిజలుడు అని చదువుతాం. జావత్తు వచ్చినందుకు ఒత్తి పలుకుతాం. బిజ్జలుడు, వజ్జ, గజ్జెలు. జే కింద జావత్తు గజ్జెలు. రా కింద జావత్తు అంతర్జాతీయ, అంతర్జాతీయ. నెక్స్ట్ ఒత్తు చావత్తు దూర్జటి, దూర్జటి. ఇని హల్లు యొక్క ఒత్తు రసజ్ఞ. జా కింద ఇని ఒత్తు రసజ్ఞ. జ్ఞానం, జా కింద ఇని ఒత్తు జ్ఞానం. ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ. విజ్ఞానం, విజ్ఞానం. జ్ఞప్తి, జ్ఞప్తి. నెక్స్ట్ టాహల్లు యొక్క ఒత్తు పుట్ట, పుట్ట. టూకు టా ఒత్తు పట్టు, పట్టు. బట్టలు, బట్టలు. టావత్తు లేకపోతే బట్టలు అవుతుంది. టావత్తు వచ్చినందుకు బట్టలు. చిట్టడవి, చిట్టడవి. షా కింద టావత్తు సున్నా. కష్టం, కష్టం. స్పష్టత,
సా కింద పావొత్తు స్పా, షా కింద టావొత్తు ష్ఠ, స్పష్టత. మిఠా, ఎట్టి, పట్టీలు, చిట్టి, కట్టిన. నెక్స్ట్ ఠావత్తుతో వచ్చే పదాలు. శ్రేష్ఠుడు, షూకు టావత్తు, షేకు రావత్తు, శ్రే, శ్రేష్ఠుడు. షీకు టావత్తు, షష్ఠి, గరిష్టం, గరిష్టం. నెక్స్ట్ డావత్తుతో వచ్చే పదాలు. లడ్డు, డూకు డావత్తు, లడ్డు, అడ్డు, పోగుపడ్డ, పోగుపడ్డ. నెక్స్ట్ అణావత్తు, అనావత్తుతో వచ్చే పదాలు. కృష్ణ, షాకు అణావత్తు, కృష్ణ, తృష్ణ, తాకు రుత్వం ఇస్తే తృ, తృష్ణ, షాకు నావత్తు, తృష్ణ. సువర్ణ, సువర్ణ, రా కింద నావత్తు, సువర్ణ. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఒత్తులతో వచ్చే పదాలను నేర్చుకుందాం.